ప్రభుత్వం మాకు గతంలో 17 రోజులు చేసి సమ్మె చేసాం జీతాల కోసం 6,000 రూపాయల జీతం పెంచి మాకు ఎంతో విలువైనటువంటి వైద్యాన్ని దూరం చేసింది. మాకు హెల్త్ కార్డు తీసేసింది, ఈఎస్ఐ తీసేసింది. వెంటనే మాకు ఎంతో విలువైనటువంటి ఆ వైద్యాన్ని మాకు అందించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, అదేవిధంగా వెహికల్ డిపోలో వివిధ రోగాలతో లేదంటే యాక్సిడెంట్లో చనిపోయిన పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలని, అదేవిధంగా మాకు వెహికల్ డిపోలో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా లేబర్ కోడ్స్ని 29 లేబర్ కోడ్స్ని కార్మికులకు ఉపయోగపడే లేబర్ కోడ్స్ని రద్దు చేసింది. వెంటనే వాటిని ఉపసంహరించుకుని ఆ నిర్ణయాన్ని పాత విధానాన్ని కొనసాగించి కార్మికులందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఆ మాటలు సంతోషమైన మాటలకే పరిమితమైనవి కానీ మాకు శాతం దాకా రాలేదండి. ప్రతి గవర్నమెంట్ కూడా మున్సిపల్ కార్మికులు కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్న తప్పు లేదన్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ₹1,00,000 జీతం ఇచ్చినా తక్కువే అన్నాడు. కానీ ఏది లేదండి. మేము ఒక్కొక్కరు 18 ఏళ్ళప్పుడు వచ్చాం ఉద్యోగాలకి. ఇప్పుడు దాదాపు 46 ఏళ్ళు వచ్చేసినాయి. ఇంకొక 15 ఏళ్ళు రిటైర్మెంట్ అయిపోతాం. కానీ అరాకొరా జీతాలతో బతుకుతూ ఉన్నాం. మనం దయించి పర్మిట్ చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం.